ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్, శ్రీ విద్యా ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మేడం గారితో మాట్లాడి మన సందేహాలని తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. మేడం గారు, ఇప్పుడు వృశ్చిక రాశి వారి లక్షణాలు ఎలా ఉంటాయి? వారు ఏ రాశి వారిని పెళ్లి చేసుకుంటే మంచిగా ఉంటుంది, ఏ రాశి వారిని పెళ్లి చేసుకోకపోతే బాగుంటుంది అనే విషయాలు మాకు తెలియజేయగలరా? తప్పకుండా నాన్న. వృశ్చిక రాశి అనేది ఏంటంటే చాలా మంచి లక్షణాలు ఉన్న రాశి ఇది. కాకపోతే అంటే మనుషులు కొంచెం దూకుడు స్వభావంగా ఉంటారు, చూడడానికి కటువుగా అనిపిస్తుంది కానీ మనసు మెత్తగా ఉండేవాళ్ళు. సో వీళ్ళకి వివాహం చేసుకోవాలన్నా, వీళ్ళతో ఎవరు మ్యాచ్ అవుతారన్నా మనం చూసుకోవాల్సింది ఏంటంటే కంపల్సరీ చూసుకోవాలి. ఎందుకంటే వీళ్ళు కొన్ని విషయాల్లో చాలా డిసిప్లిన్ మనుషులు అనమాట. ఇది ఇలాగే జరగాలి అనేది ఒక రూల్ పాస్ చేసి ఆ ప్రకారం వెళ్ళాలనుకుంటారు. దాన్ని మార్చడానికి ఎవరిని చెప్పినా మార్చడానికి ఇష్టపడరు. వింటారా నేను, కానీ ఇదే ఫాలో అవ్వండి అని చెప్పేస్తారు. ఫైనల్గా ఇంత చెప్పింది పోయిందని కొంచెం వాల్యూ తగ్గిపోయిందనే ఫీలింగ్ వచ్చేస్తుంది. సో ఎందుకంటే మనం చూసేది ఏంటి ఇక్కడ మనస్తత్వాలు. సో వివాహం అనేది ఏంటి, రెండు మనసులు కలిసే సంబంధం. సో రెండు మనసులు కలవాలి అంటే ఖచ్చితంగా వాళ్ళని ఆత్మాభిమానం తక్కువైపోయిందని కానీ, లేదా వాళ్ళకి ఈగో పర్సనాలిటీ తగ్గించేసామని కానీ, లేదా ఈగో తెప్పించామని కానీ ఉండకూడదు. కానీ వృశ్చిక రాశి వాళ్ళ లక్షణం ఎలా ఉంటుందంటే, వాళ్ళు అనుకూలంగా చేయకపోతే గట్టిగానే మాట్లాడతారు. ఆ గట్టిగా మాట్లాడేది ఎలా ఉంటుందంటే అది తిట్టినట్టు కొట్టినట్టుగా అనిపిస్తుంది. పైకి వచ్చి మాట్లాడుతున్నారు ఏంటి, కొడతారా ఏంటి అన్నట్టు ఫీలింగ్ వస్తుంది. మాట్లాడే సౌండ్లో అరిచట్టు స్వభావం వస్తుంది. ఈ స్వభావాలు తట్టుకోవడానికి కొన్ని రాసులు అయితే అస్సలు మ్యాచ్ అవ్వవు, కొన్ని రాసులు మ్యాచ్ అవుతాయి. సో దీనివల్ల ఏంటంటే బేసిక్గా వాళ్ళకి అలా ఉండదు. కాకపోతే వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళు మాట్లాడే విధానం అంత స్పీడ్ వచ్చేస్తాయి, వాయిస్ అంతే. ఓకే, మాటలు అలాగా గాంభీరంగా అనిపిస్తుంది. కానీ వృశ్చిక రాశి అంటేనే కొంచెం వాయిస్ క్లారిటీ ఉంటుంది, గట్టిగా ఉంటుంది, స్ట్రాంగ్ ఉంటుంది. మనం చాలా మంది సినిమాలు చూస్తే విలన్స్ వాయిస్ లా ఉంటుంది, అలా వాయిస్ కూడా ఉంటాయి, కానీ మనసు మాత్రం మంచిగా ఉంటుంది. కొంతమందికి వాయిస్ ఉండదు కానీ ఆలోచన స్ట్రాంగ్గా ఉంటుంది. అది ఇంత పట్టింది పట్టు, తాను పట్టిన కాలికి మూడే కాళ్ళు అంటే కుందేలు అని చెప్పి ఉంటుంది కదా, అలాంటి సామెత చెప్పినట్టుగా ఉంటారు వీళ్ళు. ఈ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. సో వీళ్ళకి ఏ రాశి వాళ్ళని ఇచ్చి పెళ్లి చేయాలంటే ఖచ్చితంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే, కొన్ని రాశులు అస్సలు పడవు వీళ్ళకి జనరల్గా. అందుకే చాలామంది వృశ్చిక రాశి వాళ్ళకి వివాహం అయ్యి వైఫ్ పిల్లలు దూరంగా ఉండి సంపాదించుకొని వీళ్ళ డబ్బు అమ్మకి బ్యాంకులో అకౌంట్లో వేసి పంపిస్తుంటారు, చూస్తూ ఉంటారు. కానీ వాళ్ళు ఆ వైఫ్ ఇష్టపడదు ఉండడానికి, ఇతనితో ఉండడానికి ఇష్టపడదు. కానీ వీళ్ళకి మాత్రం వాళ్ళంటే ప్రాణం. ఓకే, అలాగే ఆ అమ్మాయిలు తీసుకుంటే వివాహం అబ్బాయి ఇష్టపడకపోయినా ఈ అమ్మాయి మాత్రం అతన్నే భర్తగా భావించి అలా ఉండిపోతుంది. చేసుకోవాలనుకోదు, ఇంకో వివాహం చేసుకోవాలనుకోదు. సో తన ఇష్టం, తను ఇంకో పెళ్లి చేసుకున్నా, తను ఏం చేసుకున్నా ఈ అమ్మాయి మాత్రం చేసుకోవాలనుకోదు. ఇంకా అయిపోయింది, ఒకసారి అయింది కదా, సరే వదిలేండి అని చెప్పి ఉండిపోతారు. సో ఇలాంటి పర్టికులర్గా ఉండే వాళ్ళకి కరెక్ట్గా చూసి చేయకపోతే జీవితాంతం పెళ్ళైన బ్రహ్మచారులుగా ఉండవలసి వచ్చే అవకాశం ఉంటుందా, అది జరుగుతుంది. అందుకని మనం ఇక్కడ ఖచ్చితంగా చూసుకోవాల్సింది. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, వృశ్చిక రాశి వృశ్చిక లగ్నం, వృశ్చిక రాశి వృశ్చిక లగ్నం, ఈ రెండు అంటే జాతకంలో డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉంటే దీన్ని లగ్నం కింద చూస్తారు. ఈ లగ్నం వాళ్ళు ఏ లగ్నం వాళ్ళని వివాహం చేసుకోవాలి. సో టైమ్ ఆఫ్ బర్త్ సరిగ్గా తెలియని వాళ్ళకి ఓన్లీ డేటే ఉంది, లేదా డేట్ కూడా తెలియదు, నామరాశి అంటే పేరుతో మాకు ఈ రాశి వస్తుందని చెప్పారు. సో అలా చూసుకునే వాళ్ళు కూడా వృశ్చిక రాశి. సో వృశ్చిక లగ్నం వృశ్చిక రాశి ఈ కాంబినేషన్స్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఏ లగ్నం వాళ్ళు కానీ ఏ రాశి వాళ్ళు చేసుకోవాలి అని చెప్తున్నాం. ఇప్పుడు వీళ్ళు ఖచ్చితంగా తులారాశి తులా లగ్నం వాళ్ళని చేసుకోవద్దు. ఓకే, తర్వాత ధనస్సు లగ్నం వాళ్ళు చేసుకోకూడదు. అందుకని వీళ్ళకు ఉండే తత్వం ఏంటంటే, తులారాశి వాళ్ళకి సెన్సిటివ్ మనస్తత్వం. ఏదైనా గట్టిగా మాట్లాడితే కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి ఆడపిల్లలకి. ఒకళ్ళు తులారాశి వృశ్చిక రాశి అబ్బాయిని తులారాశి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, ఆయన మాటలకి భయపడుతుంటుంది, ఎట్లా మాట్లాడాలో ఏంటో అని చెప్పేసి, లేదా అరుస్తుంటుంది ఆయన మీద రివర్స్లో. అంటే భయానికి ఇప్పుడు పిల్లిని గదిలో పెట్టి మనం కొట్టాలనుకున్నాం అనుకో, పిల్లిని చేస్తుంది అంటే భయపెట్టిస్తుంది మనని. అవును, అర్థమైందా? పిల్లి బయట పారిపోతుంది, సరే కాదు ఒక గదిలో పెట్టి బంధించి కొడదాం అనుకున్నా అది పుల్లో మారుతున్నప్పుడు. అందుకే తన ప్రాణం తను కాపాడుకోవాలి. సో ఈ లక్షణంలో ఉండే కాంబినేషన్ అంటే, తులారాశిలో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఏంటంటే, ఉంటే భయంతో బోళాగా ఉంటారు, లేకపోతే భయంతో ఎక్కువ అరిచేస్తారు. ఓకే, అది అరుపంటే వాళ్ళకి ఏదో కొత్తగా కావాలని అరపడం కాదు, భయంతో అరుస్తారు భయానికి, అందుకని నచ్చదు. సో వృశ్చిక రాశి వాళ్ళకి వీళ్ళకి పడదు. అలాగే ధనస్సు వాళ్ళకి పడదు. వాళ్ళ క్యాల్కులేషన్స్, ఈక్వేషన్స్ ప్రతిదీ ఉండాలి, కంపల్సరీగా ఉంటేనే పని ఏ పనైనా. సో వృశ్చిక రాశి వాళ్ళకి మాటల్లో క్యాల్కులేషన్స్ కరెక్ట్గా ఉంటాయి, చేతల్లో ఉండవు. ఒక పద్ధతి మాట్లాడడం అనుకో, దాన్ని చాలా స్ట్రాంగ్గా రూల్స్ అన్నీ మాట్లాడతారు అండి. తర్వాత రూల్స్ బ్రేక్ చేసుకుని వీళ్ళే రూల్స్ అన్నీ తాత సార్ ప్లీజ్ అండి మీకు కాల్ పట్టుకుంటాం, వదిలేయండి మమ్మల్ని అంటే సార్ నాకు ఆఫీస్లో, సరే ఓ అన్ని వదిలేస్తారు.
ఓకే. సో ఇది డబ్బు తీసుకుంది, లక్షణాలు ఇవన్నీ మాట్లాడేది అన్ని పాయింట్స్ పోతాయి. సో ఎందుకంటే మనసు మెత్తగా ఉంటుంది, వాయిస్ అలా ఉంటుంది వాళ్ళది. కానీ ధనుసు రాశి వాళ్ళు అలా కాదు, మాటలు సౌమ్యంగా ఉంటాయి, పని కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇవ్వాల్సిందే నువ్వు ఇచ్చే వెళ్ళు, నువ్వేం చేస్తే నాకు కట్టేసి వెళ్ళు. ఇప్పుడు ఆఫీస్లో డబ్బు పోయింది అనుకో, ఆ డబ్బు కట్టేసి వెళ్ళు అంటారు అంతే, ఇంకేం చెప్పరు వాళ్ళు, అరవరు. కానీ రుచిగా వాళ్ళు అరిచి గోల్ చేస్తారు, తర్వాత కాలు పట్టుకుని వదిలేస్తారు. ఓకే. అంటే ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇది భార్య భర్త మధ్యలో వస్తాను కాదు. కానీ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో హస్బెండ్ ఇలా ఉన్నా వైఫ్ అలా ఉన్నా ఇద్దరికి ఇబ్బంది కదా. సో ఈయన గట్టిగా మాట్లాడి సర్దుకుందాం అనుకోవట్లేదు ఇవాళ అమ్మాయిలు. ఒకప్పుడు అయితే ఖచ్చితంగా అనుకునేవాళ్ళు, ఆయన అలాగే మాట్లాడతారులే, నేను చెప్తే వింటారులే, చెప్తాలే వదిలే అని చెప్పి నాకు చెప్పుకోండి. చూడు ఇప్పుడు మీ అమ్మగారిని అనుకో, మీ నాన్న అరిచారు అనుకో, ఇప్పుడు మీ అమ్మగారు ఏమంటారు, నేను చెప్తాలేమో, నేను చెప్తే వింటారులే మీ నాన్న, నువ్వు వెళ్ళు, నేను చెప్తాను చెప్తారు. సో ఆ కాలం కనుక నడిచింది. ఈ కాలం అసలు అర్థం చేసుకోవడానికి అంత టైం లేదు. అప్పుడు ఏంటంటే వాళ్ళ స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి అమ్మాయికి అవకాశం ఉండేది. ఇవాళ అమ్మాయి బిజీ, అబ్బాయి బిజీ, వాళ్ళ స్వభావం ఏంటో తెలుసుకోవడానికి అవకాశమే లేదు. ఎవరు మటుకు వాళ్ళు సెల్ ఫోన్లో ఉంటున్నారు. సో తెలియదు. ఖచ్చితంగా ఏం చేస్తారు వాళ్ళు, మాకు నచ్చదు, సో మరీ మాస్లా ఉన్నారు వీళ్ళు, మాకు వద్దు అని చెప్పేసి ధనస్సు వాళ్ళు అనొచ్చు. తులా వాళ్ళు మాకు భయం వేస్తుంది, వీళ్ళతో ఏమో ఎందుకైనా సరే ఏదైనా గొడవల్లాగే ఉంది లైఫ్, వద్దు అని వదిలేసుకుంటారు. ఇది జరుగుతుంది, అది చేసుకోకూడదు. ఎవరు పడతారు ఇంకా అంటే మకర రాశి వాళ్ళు పడరు. ఓకే అండి. ఇటు మళ్ళీ కన్యారాశి వీళ్ళు సెట్ అవ్వరు. ఓకే. సో కన్యారాశి పడదు, తులారాశి పడదు, ఇటు ధనస్సు మకరం ఈ రెండు పడవు. ఎవరు పడతారు, కుంభరాశి వాళ్ళు. ఓకే. కుంభరాశి వాళ్ళు పడతారు. తర్వాత మీనరాశి వాళ్ళు, మీనలగ్నం వాళ్ళు కాంబినేషన్, వీళ్ళు కూడా కొంచెం అర్థం చేసుకుంటారు. నెక్స్ట్ మేషరాశి, ఓకే, వీళ్ళకి అర్థం అవుతుంది, ఈ కాంబినేషన్స్ అర్థం అవుతాయి. సో ఈ కాంబినేషన్స్ చేసుకోవడం వల్ల ఏంటంటే వీళ్ళు అర్థం చేసుకోవడానికి వాళ్ళు కొంచెం స్పేస్ తీసుకొని అర్థం చేసుకుంటారు. అంటే వాళ్ళకున్న కొంచెం ఓర్పు సహనం ఎక్కువగా ఉంటాయి ఆ రాశి వాళ్ళకి వీళ్ళ విషయంలో. సో తను ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు, కరెక్ట్గానే చేస్తున్నారు లేదా ఏదైనా ఇబ్బంది ఉందా, నా వల్ల తప్పు ఉందా అని తెలుసుకొని కొంచెం స్పేస్ ఇచ్చి ఆలోచిస్తే బాగుంటుంది. సో ఇలా చేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం చెప్పిన విషయాల్లో ఓన్లీ వివాహానికి సంబంధించి మాత్రమే చెప్తున్నాం. అవును. కొంతమంది పెళ్ళైన వాళ్ళు ఉంటారు కదన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ మీరు చెప్పేది ఏంటి, కాబోయే పెళ్ళి ఇట్లా చేసుకుంటే ఇలా చేసుకోని చెప్పి చెప్తున్నారు. కానీ ఆల్రెడీ మాకు పెళ్ళయిందండి, సో మా పరిస్థితి ఏంటి, ఆ సమస్యకి ఏమైనా పరిష్కారం చెప్పగలుగుతారని చెప్పి చాలా మంది అడుగుతుంటారు. అటువంటి వాటికి ఏమైనా పరిష్కారం ఉందా అమ్మ? మన వివాహం నెక్స్ట్ వచ్చే జనరేషన్ వాళ్ళు వివాహం చేసుకుంటే ఇలా చేసుకుంటే వాళ్ళకి సాత్వికమైన పిల్లలు పుడతారు, మంచి మానవత్వ విలువలు తెలిసిన వాళ్ళు అవుతారు. వీళ్ళు ఒక భార్యాభర్తలు ఇప్పుడు రాను కాలంలో ఏమవుతుంది, విడిపోవడం ఎక్కువైపోతుంది. కానీ అలాంటి కాకుండా వివాహానికి ఒక బంధం అనేది ఉంటుంది, దానికి నిలబడి ఉండాలి, కట్టుబడి ఉండాలి, కష్టమో సుఖం భరించాలనేది చెప్తున్నాం మనం. ఆల్రెడీ కష్టమో పడుతున్నారు, నిజమో పెళ్ళి అయిపోయింది, వాళ్ళు ఈ విషయాన్ని తీసుకోవద్దు మైండ్లోకి. మీరు తీసుకోవాలనుకుంటే చేయాల్సిన పరిహారం ఏంటంటే తనకి ఏవేవి నచ్చుతాయి. ఇప్పుడు ఈ లక్షణాలు చెప్పాం కదా, ఈ లక్షణాలు ఒకవేళ ఆయనకు ఉంటే ఏమేమి చేయొచ్చు ఆడవాళ్ళు. ఒకవేళ మగవాళ్ళు ఈ వీడియో చూస్తే మా వైఫ్కి ఈ లక్షణాలు ఉంటాయా, అయితే ఈ లక్షణాల వల్ల ఈ అమ్మాయికి ఏం చేయొచ్చు అని సర్దుకోవడానికి దాన్ని అంటే ఒకవేళ మైనస్ పాయింట్స్ ఏమైనా మీకు వాళ్ళ దగ్గర ఉంటే ఆ మైనస్ పాయింట్ ప్లస్ పాయింట్స్ చేయడానికి ప్రయత్నం చేయండి. అంతేగాని ఇది చెప్పారు కనుక మన ఇద్దరు విడిపోదాన్ని ఈ వంకతో మాత్రం విడిపోవద్దు. ఎందుకంటే విడిపోవడానికి చెప్పట్లే మనం, కలిసి కాపురం చేసే వాళ్ళకి మనస్తత్వాలు కలవాలి కనుక ఆ మనస్తత్వాలు ఇలా చేసుకోండి, కనీసం తల్లిదండ్రులు బాధపెట్టకుండా ఉంటారనేసి. ఇప్పుడు ఒక పెళ్లి చేయాలంటే ఎంత ప్రాబ్లం అమ్మా, అన్ని ఫ్యామిలీస్ వెతకాలి, చూసుకోవాలి, చూడాలి, సంబంధ బాంధవ్యాలు కరెక్ట్గా ఉన్నాయో చూడాలి, ఫ్యామిలీ బాగుందో లేదో చూడాలి, అబ్బాయి ఉద్యోగం చేస్తాడో లేదో చూడాలి. ఇంత ఆడపిల్ల వాళ్ళకి. మగపిల్ల వాళ్ళకి ఈ అమ్మాయి మమ్మల్ని చూస్తుందో చూడదో, మా అబ్బాయిని బాగా చూసుకుంటుందో చూసుకోదో, ఇంట్లో అసలు వంట చేస్తుందో చేయదో అని వీళ్ళకి డౌట్లు. ఇంత కష్టపడి ఇంత వ్యవహారం అంతా ఏర్పరిచి వివాహం చేస్తే వీళ్ళు ఉట్టినే డైవర్స్ తీసేసుకుంటున్నారు. ఇటు మళ్ళీ రెండో సంబంధం చూడాలి, ఇక్కడ వీళ్ళకి రెండో సంబంధం చూడాలి. ఈ రెండు కుటుంబాలు మళ్ళీ ఇంత కలిసిపోయినంత మళ్ళీ విడిపోతారు. ఈ బాధలన్నీ ఉన్నాయి కనుక పర్టికులర్గా జాతకంలో మనం చూసే ఏవైతే పాయింట్స్ ప్రకారంగా వివాహం చేసుకుని 30 పాయింట్లు కలిస్తే 16 పాయింట్లు కలిసిన పెళ్లి చేసుకుంటాం అనుకుంటున్నామో, ఈ పాయింట్స్ విషయమే కాకుండా ఈ రాస్తత్వాలు అంటే లక్షణాలు, ఒక అబ్బాయి ఇలా ఉంటాడు, ఒక అమ్మాయి ఇలా ఉంటుంది, సో వీళ్ళిద్దరికి వివాహం చేస్తే ఎలా ఉంటారు వీళ్ళు అనేది మనం చెప్తున్నాం. అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మాత్రం మనం ఈ వీడియో చేస్తున్నాం. ఇది తెలుసుకొని చేస్తే మంచిది, దానికోసమే చెప్పేది తప్ప చేసుకున్న వాళ్ళు విడగొట్టడానికి కాదు. ఇది చేసుకున్న వాళ్ళు ప్లస్లు మైనస్ ఆలోచించుకొని చేసుకోండి. తర్వాత వీళ్ళు ఎవరైనా చేసేసుకుంటే దైవారాధన ఎప్పుడు కూడా భార్యభర్త మధ్య సమస్య ఉంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కానీ లక్ష్మీ నరసింహ స్వామి ఆరాధన కానీ చేస్తూ ఉండాలి. చేస్తుంటే ఆ సమస్య తీరిపోతుంది.
మంచిగా వృశ్చిక రాశి వారు ఎటువంటి రాశి వారిని చేసుకుంటే బాగుంటుంది లైఫ్ అనేది మంచి మాటల్లో మంచిగా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.